ఇక ఏపీలో కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. నారా లోకేష్ కి ఐటీ, విద్యాశాఖ అప్పగించారు. అదేవిధంగా అచ్చెన్నాయుడికి వ్యవసాయ, నాదెండ్ల మనోహర్ కి ఆహారం శాఖ అయితే పౌర సరఫరాల శాఖనైతే కేటాయించడం జరిగింది. కీలకమైన హోంశాఖను వంగలపూడి అనితకైతే అప్పగించారు. అదేవిధంగా పొంగూరు నారాయణకు పురపాలక శాఖను, పట్టణాభివృద్ధి శాఖనైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్య శాఖనైతే కేటాయించారు. నిమ్మల రామానాయుడుకు నీటిపారుదల శాఖనైతే కేటాయించడం జరిగింది. మహమ్మద్ ఫరూక్ కు న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖనైతే అప్పగించారు. ఇక సీనియర్ ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖనైతే కేటాయించడం జరిగింది. పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ, అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ శాఖనైతే కేటాయించారు. అదేవిధంగా కొలుసు పార్థసారథికి హౌసింగ్ అండ్ ఐఎంపీఆర్ శాఖనైతే కేటాయించారు. డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖని కేటాయించారు. గొట్టుపాటి రవికుమార్ కి విద్యాశాఖను అప్పగించడం జరిగింది. ఇక కందుల దుర్గేష్ కు పర్యాటకం, సాంస్కృతిక శాఖలైతే కేటాయించారు. గుమ్మడి సంధ్యారానికి స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలైతే కేటాయించడం జరిగింది. బీసీ జనార్దన్ రెడ్డికి రహదారులు, భవనాల శాఖలైతే కేటాయించారు. అదేవిధంగా టీజీ భరత్ కి పరిశ్రమల శాఖనైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్ సవితకు బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖలైతే కేటాయించారు. అదేవిధంగా వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖనైతే కేటాయించడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న తరహా పరిశ్రమల శాఖనైతే కేటాయించారు. మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడా శాఖలను అప్పగించారు. మొత్తంగా సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్ శాఖలైతే ఆయన వద్ద ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, అదేవిధంగా డిప్యూటీ సీఎం ని శాఖలైతే కేటాయించడం జరిగింది. నారా లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీసీ శాఖలైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా వంగల్పూడి అనితకు హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖలైతే కేటాయించడం జరిగింది. అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డైరీ, మత్స్య శాఖలైతే కేటాయించడం జరిగింది. కొల్లు రవీంద్రకు ఎక్సైజ్, గనులు, జియాలజీ శాఖలైతే కేటాయించారు. నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరా శాఖలైతే కేటాయించడం జరిగింది. పొంగూరు నారాయణకు పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖలైతే కేటాయించడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ కు వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖలైతే కేటాయించినట్లుగా తెలుస్తోంది. నిమ్మల రామానాయుడుకి జల వనరుల అభివృద్ధి శాఖనైతే కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖనైతే కేటాయించారు. మహమ్మద్ ఫరూక్ కు న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖలైతే కేటాయించడం జరిగింది. ఇక అదేవిధంగా పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పనులు, శాసనసభ వ్యవహారాల శాఖలైతే కేటాయించడం జరిగింది. అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖలైతే కేటాయించడం జరిగింది. కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణం, సమాచారం, ప్రజా సంబంధాల శాఖలైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖ
శాఖలను అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్కు టూరిజం, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖలను అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా గుమ్మడి సంధ్యారానికి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలైతే కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు ఈ శాఖలైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా టీజీ భారత్కు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలైతే కేటాయించారు. సవితకైతే బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత, టెక్స్టైల్స్ శాఖలైతే కేటాయించడం జరిగింది. వాసంశెట్టి సుభాష్కు కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఆరోగ్య బీమా సేవలకు సంబంధించిన శాఖలైతే కేటాయించారు. అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్కు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలకు సంబంధించిన శాఖలైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి రవాణా, క్రీడలు, యువజన సర్వీసులకు సంబంధించిన శాఖలైతే కేటాయించారు. మొత్తంగా ఈసారికి కొత్త వారికి అయితే మంత్రి పదవులు దక్కాయని అనుకోవాలి. కొత్తగా ఎన్నికైన వాళ్ళు కూడా ఈసారి అయితే శాఖలు కూడా వాటికి కేటాయించడం జరిగింది. వారిలో కొంతమందిని చూసుకున్నట్లయితే మండపల్లి రామ్ ప్రసాద్ కూడా ఈసారి కొత్తగా ఎన్నికైన వ్యక్తే. అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ కూడా గజపతి నగరం, విజయనగరం జిల్లా నుంచి ఎన్నికవడం జరిగింది. ఆయన కూడా కొత్తగా శాఖనైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా వాసంశెట్టి సుభాష్, ఈయన రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే ఈయన ఎన్నిక కావడం జరిగింది. ఈయన మొదటిసారిగా పోటీ చేయడం జరిగింది, ఎన్నిక కావడం. అదేవిధంగా శాఖను కూడా కేటాయించడం జరిగింది. ఈయనకు సంబంధించి కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఆరోగ్య బీమా సేవలకు సంబంధించిన శాఖనైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా సవిత, ఈమె కూడా పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఈమె కూడా ఫస్ట్ టైం అభ్యర్థిగా నిలబడడం, విన్నవడం. అదేవిధంగా శాఖను కూడా కేటాయించడం జరిగింది. ఈమెకు సంబంధించి బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత, టెక్స్టైల్స్ కు సంబంధించిన శాఖనైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా టీజీ భారత్ కూడా కర్నూలు సిటీ నుంచి అయితే విన్నవడం జరిగింది. ఈయన కూడా మొదటిసారిగా శాఖనైతే కేటాయించారు. ఈయన నిలబడడం కూడా మొదటిసారి అభ్యర్థిగా కంటెంట్ చేయడం, గెలవడం, శాఖను కూడా కేటాయించడం ఇదే మొదటిసారి. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి, ఈయన కూడా మొదటిసారిగా ఈయనకి శాఖను కూడా కేటాయించడం జరిగింది. ఈయన బనగానపల్లి నియోజకవర్గం, కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం నుంచి విన్నవడం జరిగింది. ఈయనకి సంబంధించి రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు సంబంధించిన శాఖలను అయితే కేటాయించడం జరిగింది. ఇక అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి, ఈమె కూడా విజయనగరం జిల్లా సాలూరు నుంచి విజయం సాధించడం జరిగింది. మొదటిసారిగా ఈమెకు అభ్యర్థిగా కంటెంట్ చేయడం, గెలవడం, శాఖను కూడా కేటాయించడం ఇదే మొదటిసారి. ఈమెకు సంబంధించి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖనైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా కందుల దుర్గేష్, ఈయన కూడా సంబంధించి మొదటిసారిగా అభ్యర్థిగా పోటీ చేయడం, గెలవడం, శాఖను కూడా కేటాయించడం మొదటిసారి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం సంబంధించి కందుల దుర్గేష్ అయితే గెలవడం జరిగింది. ఈయనకు సంబంధించి టూరిజం, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ సంబంధించిన శాఖలను అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్కి సంబంధించి ఈయన కూడా మొదటిసారిగా ఈయనకి శాఖనైతే కేటాయించడం జరిగింది. ఈయన ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఈయనకి సంబంధించి విద్యాశాఖనైతే కేటాయించారు. ఇక అదేవిధంగా డోలా బాల వీరాంజనేయులకు సంబంధించి ఈయన కూడా కొత్తగా శాఖనైతే కేటాయించడం జరిగింది. ఈయన ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఈయనకి సంబంధించి సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలకు సంబంధించిన శాఖలను అయితే కేటాయించడం జరిగింది. ఇక అదేవిధంగా కొలుసు పార్థసారథికి సంబంధించి కూడా శాఖనైతే కేటాయించడం జరిగింది. ఈయన సీనియర్, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి నూజివీడు నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఈయనకి సంబంధించి గృహ నిర్మాణం, సమాచారం, ప్రజా సంబంధాల శాఖలను అయితే కేటాయించారు.